అందరికీ నమస్కారం. కుల గణన కార్యక్రమం ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఒక దురాలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కుల గణన ఏదైతే ఉందో మరి ఇన్నాళ్ళు వీళ్ళు పడుకున్నారా ఇది చేయకుండా అనే విషయం ఒకటి అనుమానం వస్తుంది. ఎన్నికల దగ్గర ఉన్నాయనేసి తెలుసుకొని ఈ టైంలో ఏదో ఒక దురాలోచన చేయాలన్న ఆలోచనతోటే ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి ఇదేదో ప్లానింగ్ అని చెప్పేసి అర్థమవుతూ ఉంది. ఏదైతే వీళ్ళు ఈ కులగణన చేస్తున్నారో దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ అది ఎన్నికల సంఘం కానీ వత్తాసు పలికినట్టు ఎక్కడ కూడా లేదు. అంతేకాకుండా అసలు కులగణన చేస్తున్నప్పుడు ఒకరి తాలూకా ఆదాయ వివరాలు, భూమికి సంబంధించిన వివరాలు కూడా ఎందుకు సేకరిస్తున్నారు? దీనికి పథకాలకు ఎందుకు లింక్ పెడుతున్నారు? మీరు కానీ సేకరించకపోతే పథకాలు మీకు రావు అని చెప్పేసి ఎందుకు బెదిరిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు? వారు కరెక్ట్గా చెప్పగలరా? అంతేకాకుండా మీరు చేస్తున్నదే రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యక్రమం చేస్తూ అసలు వాలంటీర్లని కులగణన దీనికి పెట్టడం ఏంటి? దానికంటూ సెపరేట్ మనుషులు ఉంటారు కదా, అంటే వాళ్ళతో చేయిస్తున్నారని అంటే మీరు ఏదో దుర్బుద్ధితో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. అసలు వాళ్ళకి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈ కులగణన వాళ్ళకి అప్పచెప్తారు? వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పుడు చేస్తున్నవే తప్పులన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా మారకపోతే మిమ్మల్ని ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇది ఏదైతే మీరు ఈ సేకరిస్తున్నారో ఇది వ్యక్తిగత భద్రతకి భంగం కలిగించే విషయం. ఇది ఆ విషయం కొంచెం మీరు ఆలోచించి ఎక్కడైనా సరే ఇది ఆపాలని చెప్పేసి నేను మీకు కోరుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా ఈ కుల గణనానికి ఎవరు సహకరించకండి. వాళ్ళు పథకాలు ఆపేస్తున్న దీన్ని ఏదైతే బెదిరిస్తున్నారో ఎలాగ ఆపుతారో మేము చూసుకుందాం. అవసరమైతే మేము వచ్చి మీ తరఫున పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, జై హింద్.